మరి 2023 ఎన్నికల కమిటీ కంటే ఇప్పుడు మరింత బలంగా నాయకులు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కూడా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ గెలుచుకుంటూ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందా, కలవకున్న బీజేపీ కూడా సింగిల్ గా పోయినా, బీఆర్ఎస్ కూడా సింగిల్ గా పోయినా ఇక్కడ కొత్త పార్టీ ఇంకోటి వస్తుంది. మరి ఓట్స్ ఎట్లా చీల్తాయో అది కూడా చూసుకోవాలి కదా. సో ఇప్పటి నుంచే కమిటీని కూడా గట్టిగా చేసుకొని బలంగా ఉన్న నాయకులు ఎవరైతే ప్రజలలో ఉన్నారో, మరి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తను పెట్టుకుంటేనే ఈజీ అయిపోతుంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా. పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనే పట్టుదల ఉన్నవారు ఎన్నికల కమిటీలో ఉండాలి. సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితులు పీసీసీలో ఉండడం మంచిది. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అంతరంగికులు కొంతమంది ఉండాలి. ఎన్నికల వ్యూహాలు పక్కాగా అమలు చేసే రోహిన్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలి. నాయకులు కార్యకర్తలను ప్రోత్సహించేలా కొత్త కమిటీ కనిపించాలి. ఇప్పటి నుంచే బలమైన ఎన్నికలకు అడుగులు పడాలి. వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు గెలిపించి బలమైన కమిటీ కావాలి.